హాయ్ అండి. నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే టేస్టీగా, హెల్తీగా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హల్వా చాలా బావుంటుందండి. చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. దీనికోసం మనం ముందుగా గుమ్మడికాయ తీసుకోవాలి. గుమ్మడికాయలో వేస్ట్ అనేది అసలు ఏది ఉండదు. గింజలు కూడా చాలా శ్రేష్టమైనయి. ఈ గుమ్మడికాయని చక్కగా తురుము తీసుకోవాలి. తరువాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏసి చేసుకోవటం కామనే. కానీ ఎంత తురుము తీసుకుంటే ఎంత తీపిదనాన్ని యాడ్ చేసుకోవాలి, ఎంతసేపు చేసుకుంటే ఈ హల్వా టేస్ట్‌గా వస్తుంది. ఇవన్నీ మీకు తెలియాలి అంటే మన ఛానల్‌లో ఫుల్ వీడియో మీరు చూడాల్సిందే. వీడియో నేనింకా షేర్ చేయలేదండి. మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మన వీడియో మొత్తం చూసి ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. గుమ్మడికాయతో ఇలా హల్వా చేసి పెట్టారంటే మీకు 100కి 100 మార్కులు ఖచ్చితంగా వేసేస్తారు. అంత బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.